తెలంగాణ రాజకీయాలలో ఇప్పుడు అందరి చూపు మంత్రి కొండా సురేఖ చుట్టూనే తిరుగుతుంది. కాంగ్రెస్ సీనియర్ నేతగా గుర్తింపు ఉన్న కొండా సురేఖకు మంత్రి పదవి వచ్చిన ప్రతిసారి వివాదాలు ఎందుకు చుట్టుముడుతున్నాయి? 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రోసయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీఎంను ధిక్కరిస్తూ గవర్నర్కు రాజీనామా లేఖ సమర్పించిన నాటి సంచలన చరిత్ర ఇప్పుడు సరిగ్గా రేవంత్ రెడ్డి మంత్రివర్గంలోనూ పునరావృతం కాబోతుందా? ఆమె కుమార్తె కొండా సుస్మిత నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో అగ్గిరాజేశాయి. సురేఖ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని ఏకంగా 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హైదరాబాద్కు చేరుకుని ఒకే వేదికపై నిలదీయడం పార్టీలో పెను తుఫానును సృష్టిస్తుంది. తెలంగాణ రాజకీయాలలో సుదీర్ఘ ప్రస్థానం కలిగిన కొండా సురేఖ రాజకీయ జీవితంలో మంత్రి పదవి వచ్చిన ప్రతిసారి తీవ్ర వివాదాలు చుట్టుముడుతున్నాయన్న చర్చ రాజకీయ వర్గాలలో మొదలైంది. గత చరిత్రను పరిశీలిస్తే ఆమె మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రతి సందర్భంలోనూ వివాదాలు ఆమె వైపు నుంచి తీవ్ర రూపం దాల్చడం ఆసక్తికరంగా మారింది. 2009 మే 25న వైఎస్ఆర్ కేబినెట్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొండా సురేఖ వైఎస్ హఠాత్ మరణం తర్వాత రోసయ్య ముఖ్యమంత్రి కావడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. జగన్ను సీఎం చేయాలంటూ సరిగ్గా 100 రోజుల వ్యవధిలోనే ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన రాజీనామా లేఖను నేరుగా గవర్నర్కు ఇచ్చి బయటకు రావటం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రోసయ్య కేబినెట్ నుంచి వైదొలిగిన తరువాత వైఎస్ఆర్సీపీ అనంతరం బీఆర్ఎస్లో చేరి ఎమ్మెల్యేగా గెలిచిన కొండా సురేఖ అక్కడ ఎక్కువ కాలం ఇమడలేక తిరిగి సొంత గూడైన కాంగ్రెస్లోకి వచ్చారు. 2023 ఎన్నికల్లో గెలుపొందడంతో ఆమె సీనియారిటీని గుర్తించిన అధిష్టానం రేవంత్ రెడ్డి మంత్రివర్గంలోనూ చోటు కల్పించింది. యాదృచ్ఛికమో లేక రాజకీయ వ్యూహమో కానీ మళ్లీ సీఎంతోనే ఆమె వర్గం విభేదించడం మొదలయ్యింది. సొంత ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముఖ్యమంత్రి పాల్గొన్న అధికారిక సభలు, పార్టీ కార్యక్రమాలకు మంత్రి కొండా సురేఖ వరుసగా గైహాజరు కావటం అంతర్గత అసంతృప్తికి నిదర్శనంగా మారింది. మంత్రి కొండా సురేఖ, సుస్మిత ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన సోదరులను టార్గెట్ చేస్తూ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. టికెట్ల కేటాయింపుపై సీఎంకు ఏం అధికారం ఉందని ప్రశ్నించడంతో పాటు అవసరమైతే వచ్చే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించడం కాంగ్రెస్లో పెను ప్రకంపనలు సృష్టించింది. సుస్మిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ శాసనసభ్యులు బగ్గుమన్నారు. ఎక్కడికక్కడ ఉన్న 18 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, విప్లు హుటాహుటిన హైదరాబాద్కు చేరుకుని సంయుక్తంగా ప్రెస్ మీట్ నిర్వహించారు. సురేఖ, సుస్మిత వేరు కాదని, క్రమశిక్షణ ఉల్లంఘించినందుకు సురేఖపై చర్యలు తీసుకోవాలని ముక్తాకంఠంతో డిమాండ్ చేశారు. పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి మంత్రి సురేఖకు షోకాజ్ నోటీసులు జారీ చేయగా తన కుమార్తె వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని సురేఖ సమాధానమిచ్చారు. అయితే ఇంత పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు ఒకేసారి ప్రెస్ మీట్ పెట్టడం స్వచ్ఛందంగా జరిగింది, కానీ దీని వెనుక ఏదో ఒక పెద్ద వ్యూహమే ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్ర రాజధానిలో తనపై 18 మంది ఎమ్మెల్యేలు విరుచుకుపడుతూ బర్తరఫ్ డిమాండ్లు చేస్తుంటే మంత్రి కొండా సురేఖ మాత్రం ప్రశాంతంగా ఇంట్లో శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం పూజల్లో నిమగ్నమయ్యారు. రాజకీయ తుఫాను చెలరేగుతున్న వేళ ఆమె పూజా కార్యక్రమాలలో ఉండటం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఎమ్మెల్యేల బహిరంగ డిమాండ్ల నేపథ్యంలో పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠంగా మారింది. మంత్రి కేబినెట్ నుంచి తప్పిస్తారా లేక ఇరు వర్గాలకు నచ్చజెప్పి సయోధ్య కుదురుస్తారా అన్నది తేలాల్సి ఉంది. ఒకవేళ కఠిన చర్యలు తీసుకుంటే వరంగల్ జిల్లా కాంగ్రెస్లో కొత్త సమీకరణాలు మొదలవుతాయి. కొండా కుటుంబానికి రాజకీయాలలో దూకుడుగా వెళ్లటం కొత్తేమీ కాదు. గతంలో పదవులను తృణప్రాయంగా వదులుకున్న చరిత్ర ఉన్న సురేఖ ప్రస్తుత సంక్షోభాన్ని ఎలా ఎదుర్కొంటారు? కాంగ్రెస్లోనే కొనసాగుతారా లేక పాత పద్ధతిలోనే సొంత దారి చూసుకుంటారా అన్నది రానున్న రోజుల్లో స్పష్టత రావాల్సి ఉంది.